ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఏంటి ఇవాళ మార్కెట్లు కొంత ఫ్లాట్ గా ముగిస్తా ఏమో అనిపిస్తుంది. సో ఇవాళ December 10th మంగళవారం మార్కెట్ క్లోజింగ్ గురించి ఒకసారి చూద్దాము. సెన్సెక్స్ ఏమో 1 పాయింట్ లాభపడి 81,510 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 9 పాయింట్ల నష్టంతో 24,610 వద్ద క్లోజ్ అయింది. సో ఓవరాల్ గా మార్కెట్లు కొంత ఫ్లాట్ గా ముగిశాయి. ఏంటి అసలు ఇవాళ మార్కెట్ అప్డేట్ ఉంది? సో శుక్రవారం రోజు మనము వీకెండ్ ఇచ్చుకున్నాం, మనం ఎలా ఉండొచ్చు అనే దాని గురించి, అనాలిసిస్ గురించి. సో అనాలిసిస్ లో వీఆర్ వెరీ క్లియర్, మార్కెట్ లో కన్సాలిడేషన్ కి, కాకపోతే నెగిటివ్ బయాస్ తోటి కన్సాలిడేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇట్ వాజ్ అవర్ టేక్. సో మనకి సోమవారం రోజు కూడా మార్కెట్ కొంతవరకు నెగిటివ్ కన్సాలిడేషన్ తోటే క్లోజ్ అయింది. అటు నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో బేసిక్ గా మనం చూస్తున్నట్లయితే గత కొన్నాళ్ళుగా కూడా మార్కెట్ ని సపోర్ట్ చేస్తుంది. అటు ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఐటీ సెగ్మెంట్, ఈ రెండు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి మార్కెట్స్ కంప్లీట్ గా నెగటివ్ లోకి వెళ్లకుండా అట్లీస్ట్ మనకి కన్సాలిడేషన్ టువర్డ్స్ ద నెగిటివ్ సైడ్ కనిపిస్తుంది. సో అటు మరి నిఫ్టీలో కానీ హెవీ వెయిట్స్ గా ఏమి ఉంటాయి, అటు ప్రైవేట్ బ్యాంకింగ్స్ అండ్ ఐటీ అండ్ ఇంకొకటి ఉండేది రిలయన్స్. ఇవి మాత్రమే మనకి హై కాంట్రిబ్యూషన్ చేసేది కూడా. సో అందులో ఒక రెండేమో హయ్యర్ సైడ్ పుల్ చేస్తూ ఉంటాయి, మిగతావన్నీ కూడా లోవర్ సైడ్ పుల్ చేస్తూ ఉన్నాయి. నిన్న మనకి పర్టికులర్ గా FMCG సెగ్మెంట్ లో పర్టికులర్ గా సోమవారం నాడు కొంతవరకు సెల్లింగ్ ఎక్కువగా ట్రిగ్గర్ అయింది. సో పర్టికులర్ గా గోడ్రేజ్ వాళ్ళకి సంబంధించి ఒక అవుట్పుట్, సో మన Q3 లో నెంబర్స్ అనేవి ఫ్లాట్ గా ఉంటాయి, మనకి ఏమి కొంచెం ఆశాదాయకంగా ఉండకపోవచ్చు అనే ఒక అవుట్పుట్ రావడం తోటి FMCG సెగ్మెంట్ లో కొంతవరకు సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అయింది. సో దానికి గల కారణం డిలేడ్ వింటర్ కూడా ఒక రీజన్. మొన్నటి వరకు డిలేడ్ రైనీ సీజన్ అనేది మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు డిలేడ్ వింటర్ ఇది కూడా ఒక ట్రిగ్గర్ అవుతుంది. దాంతో పాటుగా పామ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ దాదాపుగా 20% ఇంక్రీజ్ అవ్వడం అనేది ఒక కన్సర్న్ గా మారింది. సో పామ్ ఆయిల్ తో పని ఏంటి అని అంటే సోప్స్, వీటన్నిటికీ తయారు చేయడం కోసం పామ్ ఆయిల్ అనేది వాళ్ళు ఒక నేచురల్ మెటీరియల్, ఐ మీన్ వాళ్ళ ఇంగ్రీడియంట్ గా వాడుతూ ఉంటారు. సో వాళ్ళ FMCG సెగ్మెంట్ లో కంప్లీట్ గా ఈ మనకి ఏవైతే ఐటమ్స్ వాళ్ళు తయారు చేయడానికి వాడతారో ఆ ఇన్ఫ్లేషన్స్ ఇంక్రీజ్ అవ్వటము, సబ్బుల ధరలు కూడా 7 to 8% ఇంక్రీజ్ డిసెంబర్. కానీ ఎంత వాళ్ళు పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేసినా కానీ అవి వాళ్ళ నెంబర్స్ లో కొంతవరకు ఆఫ్సెట్ అవ్వకపోవచ్చు అనేది ఒక ప్రాబ్లమాటిక్ గా కనిపిస్తుంది. సో దీని వల్ల FMCG సెగ్మెంట్ అంతా కూడా నిన్న సెల్లింగ్ కి గురైంది. సో నిన్న కొంతవరకు నిఫ్టీని డౌన్ సైడ్ ట్రాక్ చేయడానికి కారణం అయితే డెఫినెట్ గా FMCG సెగ్మెంట్. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం గమనిద్దాము. మనకి మిడ్ వీక్ వచ్చినట్టు ఒక రకంగా, రేపటి నుంచి బుధ, గురు, శుక్రుడు 3 రోజులు మాత్రమే మిగిలింది. సో మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా నెగిటివ్ బయాస్ తోటి ఉంది. సో గోయింగ్ ఫర్దర్ ఒకసారి టెక్నికల్ గా కూడా మనం నిఫ్టీ చార్ట్ కనుక గమనించినట్లయితే మనకి నిఫ్టీ టాప్ నుంచి ఏదైతే ఫాల్ ని మనం చూసామో అక్కడి నుంచి ఇప్పుడు రికవర్ అయింది. ఆ రికవర్ అయిన దాని నుంచి మనం టెక్నికల్ గా చూసినట్లయితే దాన్ని 50% ఫిబొనాచి రీట్రేస్మెంట్ అని అంటాం. సో 50% ఫిబొనాచి రీట్రేస్మెంట్ దగ్గరనే దాదాపుగా 4 రోజుల నుంచి కూడా మార్కెట్ స్ట్రగుల్ అవుతోంది. అండ్ పర్టికులర్ గా మనకి 5వ తారీఖు డిసెంబర్ నాడున దాన్ని స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసినప్పటికీ క్లోజింగ్ మాత్రం దాని బిలోనే ఇస్తుంది. సో లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం అదే ప్యాటర్న్ ని గమనిస్తున్నాం. అక్కడ రిజెక్షన్స్ అనేవి విపరీతంగా వస్తున్నాయి. సో ఇన్ కేస్ ఒకవేళ మనకి 24,770 అబోవ్ గనక మార్కెట్ కొంచెం క్లోజ్ అయినట్లయితే నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ 25,125 దగ్గర రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. కాకపోతే మనకి ఎప్పుడైతే 24,770 టచ్ చేస్తుందో అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు బాగా యాక్టివేట్ అవుతున్నారు. అండ్ మనకు అదే సెన్సెక్స్ విషయంలో కూడా గమనించినట్లయితే అది 50% ఫిబొనాచి రీట్రేస్మెంట్ అబోవ్ సస్టైన్ అయినప్పటికీ 61% ఫిబొనాచి దగ్గర కొంతవరకు స్ట్రగుల్ ఎదురవుతుంది. సో మనకు అటు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు గనక టెక్నికల్ గా దాని లెవెల్స్ ని, అట్లీస్ట్ నిఫ్టీ గనక దాని టెక్నికల్ లెవెల్ 50% ఫిబొనాచి రీట్రేస్మెంట్ ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అయితే దెన్ దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఇంకొక 200-300 పాయింట్లు పైకి వెళ్ళడానికి. సో ఇన్ బిట్వీన్ మనకి ఆ కన్సాలిడేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం డే చార్ట్ ని చూసాము. అండ్ ఒకసారి మనం వీక్లీ టైం ఫ్రేమ్ ని కూడా గమనించినట్లయితే ఇంతకు ముందు కూడా మన ఆడియన్స్ అందరికి చూపించాము. ఒక పెద్ద ఛానల్లో మనకి నిఫ్టీ అనేది మూవ్ అవుతుంది. టాప్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసిన తర్వాత సో మిడ్ ఛానల్ లోకి ఎంటర్ అయి అక్కడ స్ట్రగుల్ అవుతుంది. అంటే ఒక రకంగా డైరెక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. అక్కడ సస్టైన్ అయి మనకి పైకి వెళ్తుందా, లేకపోతే అక్కడ నుంచి రిజెక్షన్ వస్తే కిందకు వస్తుందా అనేది మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఓవరాల్ గా చూస్తున్నట్లయితే మాత్రం మనకి ఆల్ టైమ్ హైస్ అయితే దరిదాపుల్లో లేనట్టుగానే కనిపిస్తుంది స్ట్రక్చరల్ గా కూడా. సో దీంతో పాటుగా ఒకసారి మనం OI డేటా, సో మనం ఆ OI డేటా ఎలా ఉందో కూడా గమనించినట్లయితే మనకి ఈ 12వ తారీఖు డిసెంబర్ ఎక్స్పైర్ అవ్వబోతున్నటువంటి ఆప్షన్స్ కి రిలేటెడ్ కనుక గమనించినట్లయితే
మనకి 24,700 దగ్గర చాలా స్ట్రాంగ్ గా సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెసెన్స్ తోటి కనిపిస్తున్నారు. సో ఇందాక కూడా మనం గమనించినట్లయితే మనకి 50% రీట్రేస్మెంట్ కూడా అదే లెవెల్లో ఉంది. సో బేసిక్ గా దాన్ని బ్రేక్ చేయడం కష్టము నెక్స్ట్ 1-2 డేస్ లో అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఆప్షన్ చైన్ లో కూడా కనిపిస్తుంది. అండ్ అదే విధంగా అసలు మనకి నెక్స్ట్ 1 వీక్ లో కూడా సో 19th వరకు కూడా మనకి 25,000 బ్రేక్ చేయడం అయితే నెక్స్ట్ ఇంపాసిబుల్ అనే విధంగా మనకి డేటాస్ అయితే బిల్డ్ అవుతున్నాయి. సో ఏమన్నా మూమెంట్స్ ఉన్నా కానీ మనకి నెగిటివ్ సైడ్ అంటే మార్కెట్ పడతది అనేది కాదు, మనకి లోవర్ సైడ్ కన్సాలిడేట్ అవ్వచ్చేమో అనే ఒక డేటానే మనకు బిల్డ్ అవుతుంది. సో 19వ తారీఖు డిసెంబర్ కి సంబంధించిన డేటా చూస్తే మధ్యలో ఎక్కడ సపోర్ట్ లేనట్టుగా కనిపిస్తుంది, కానీ ఇయర్ ఎండింగ్ కి సంబంధించినటువంటి ఆప్షన్ చైన్ డేటాను గమనించినట్లయితే మనకి 24,500 దగ్గర కూడా సపోర్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. సో కేవలం మనం 12th డిసెంబర్ కనుక ఆప్షన్ చైన్ ని గమనిస్తే సపోర్ట్స్ కనపడవు, కానీ ఇయర్ ఎండ్ ఆప్షన్ చైన్ లో కొంతవరకు మనకి సపోర్ట్స్ కనపడుతున్నాయి. సో 24,500 దగ్గర నుంచి 24,800 వరకు అనుకోవచ్చు. ఈ 300 పాయింట్స్ లో వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ 24,500 అంటే ఒక 50 పాయింట్స్ బఫర్ కూడా పెట్టుకోవాలి. 24,450 బిలో గనక మనకి క్లోజింగ్ వచ్చినట్లయితే మళ్ళీ 24,000 రీటెస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. బట్ హవెవర్ మనం ఇంతకు ముందు తీసుకున్న స్టాండ్ ప్రకారమే ఈ డిసెంబర్ ఎక్స్పైరీ అంటే ఈ సంవత్సరం క్లోజింగ్ మనకి 25,000 నుంచి 24,000 మధ్యలోనే మనకి మార్కెట్స్ క్లోజింగ్ ఇవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ అయితే కనిపిస్తుంది. సో మార్కెట్స్ లో మూమెంటం ఏమీ ఉండదు. సో అదే విధంగా మనకి మార్కెట్ లో కాంట్రిబ్యూటర్స్ గా నిన్న ఇవాళ కూడా గమనించినట్లయితే ఎక్కువగా ఐటీ కంపెనీస్ అండ్ దాంతో పాటుగా కొంతవరకు ఫైనాన్స్ కంపెనీస్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవి కూడా కొంతవరకు పికప్ అవడం మొదలు పెట్టాయి. వాటితో పాటుగా ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ SBI బ్యాంక్ ఇవన్నీ కూడా కొంతవరకు హయ్యర్ సైడ్ మార్కెట్ ని పుష్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తున్నాయి. సో రీసెంట్ గా మనకి రికవరీ ఎందులో ఎక్కువగా వచ్చింది అని అంటే బ్యాంకింగ్ సెగ్మెంటే. సో దాని ఆల్ టైమ్ హై నుంచి మనం గమనిస్తే బ్యాంకింగ్ సెగ్మెంట్ జస్ట్ 1.63% మాత్రమే లోవర్ సైడ్ ఉంది. ఐటీ సెగ్మెంట్ ఆల్రెడీ క్రాస్ చేసి వెళ్ళిపోయింది హయ్యర్ సైడ్, కాకపోతే బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది మేజర్ రికవరీని చూపించింది. సో గత కొన్నాళ్ళుగా మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఐటీ సెగ్మెంట్, ప్రైవేట్ బ్యాంకింగ్, ఇప్పుడు ఫైనాన్స్ సెగ్మెంట్ కూడా కొంతవరకు రికవరీని చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఫైనాన్స్ సెగ్మెంట్ కూడా కేవలం 1.58% మాత్రమే డౌన్ లో కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ సెక్టార్స్ మీద మనం ఎప్పటి నుంచో ఫోకస్ పెడుతున్నాం, ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ సెగ్మెంట్. కాకపోతే మనం FMCG అండ్ కన్సంప్షన్ థీమ్ మీద కూడా కొంతవరకు బులిష్ గా ఉన్నాం, కానీ వాటిలో వస్తున్నటువంటి కంటిన్యూస్ బ్యాడ్ న్యూస్ వల్ల కొద్దిగా డౌన్ సైడ్ ట్రిగ్గర్ అవుతుంది. బట్ గోయింగ్ ఫర్దర్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ FMCG అండ్ కన్సంప్షన్ థీమ్ లేకుండా దేశం అయితే ముందరికి వెళ్ళదు. ఏది రివైవ్ చేయాలనుకున్నా గానీ ప్రభుత్వం ముందలుగా ఫోకస్ పెట్టేది కన్సంప్షన్ మీదనే. కన్సంప్షన్ వీక్ అయితే మన ఇండియా GDP అనేది ముందరికి వెళ్ళడం చాలా కష్టం. మన ఇండియా ఎక్కువగా డిపెండ్ అయ్యేది కన్సంప్షన్ మీద. సో గోయింగ్ ఫర్దర్ కన్సంప్షన్ థీమ్ ని కూడా రివైవ్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.